ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది కేదార్? ఆ దెబ్బేంటి? బైక్ స్కిడ్ అయిందక్క, దాంతో కింద పడ్డాను. జగదాత్రి, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. నన్ను కాపాడబోయి కేదార్కి దెబ్బ తగిలింది. దేవుడి దయవల్ల ఈ చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు. మీ పెళ్లి తర్వాత జరగాల్సిన సాంఘ్యము, తీర్చుకోవలసిన మొక్కుబడులు ఏవి ఇప్పుడప్పుడే చేయలేం కాబట్టి అవన్నీ అయ్యే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నానమ్మ. కేదార్ జగదాత్రిల సాంగ్యం రేపే జరిపించేద్దాం. ఏం మాట్లాడుతున్నావు నిషి? ఇలాంటి సమయంలో సాంగ్యం జరిపించడం ఏంటి? నిషిక కరెక్ట్ గానే చెప్పుండది కౌశికి. అయినా అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం మంచిదే. కరెక్టే అత్తయ్య గారు. అలా అని మీరందరూ ఇంత బాధలో ఉంటే మమ్మల్ని సంతోషంగా సంబరాలు చేసుకోమంటారా? పెద్ద కర్మ అయ్యాక చూసుకుందాం లేపినే. ఇప్పుడు ఇవన్నీ ఏమొద్దు. కరెక్ట్ అక్క. ఇప్పటికే ప్రేమించి ఎన్నో దాటుకుని పెళ్లి చేసుకున్నారు వదిన. నా కోసం ఏమీ ఆపకండి. ఎలాగో నా బతికిలా అయిపోయింది. కనీసం జగదాత్రినైనా హ్యాపీగా ఉండమనండి. వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే అమ్మా కౌశికి. వీళ్ల సాంఘ్యం జరిపించి జగదాత్రితో పూజ చేయించడమే మంచిదనిపిస్తుంది. నానమ్మ, ఇలాంటి టైంలో మేం సాంగ్యం ఎలా చేసుకుంటాం? వద్దు నానమ్మ. ఏం కాదులే అమ్మీ, సాంగ్యం జరిపించేద్దాము. మా కౌశికి మా అందరినీ కాదని మీ పెండ్లి చేసుండాది. అలాంటిది సాంగ్యం ఒక్కటాపి ఆ కష్టమంతా ఎందుకు వృధా చేయడం? రేపొద్దున్నే నువ్వే అన్ని వంటలు చెయ్యాలి. మధ్యాహ్నం పైన సాంగ్యం పెట్టుకుందాము. ఏమంటావు కౌశికి? బామ్మగారు కూడా సాంగ్యం జరిపించడం ఇద్దరికీ మంచిది అంటున్నారు కదా పిన్ని. అలానే కాని చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.